పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చేనేత కార్మికులను పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు సంఘం నేతలు. ఒక్కో కార్మికుడికి రోజుకు 1000 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చేయూతనందించాలని కోరారు. శ్రీనివాస చేనేత కార్మిక సంఘం సుల్తానాబాద్ దానిలో పెద్ద దొంగలు ఇద్దరు, తుమ్మ జనార్దన్ గారు, గోలి శ్రీనివాస్ గారు. మరి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టినట్లయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుచేతనంటే ఇది తెలుస్తుంది మనకు. ఎన్నిసార్లు మనం పోయి బ్యాంకులలో కానివ్వండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కానివ్వండి, అప్రమందం దాన్ని ఆపేస్తున్నారు. మరి తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. వీళ్ళిద్దరు పేర్లే వస్తున్నాయి, గోలి శ్రీనివాస్, గోలి జనార్దన్. మరి గోలి శ్రీనివాస్ సంపాదించింది ఏం లేదు, గోలి శ్రీనివాస్ దగ్గర డబ్బులు కూడా ఏం లేవు, ఆయన సంపాదించింది కూడా ఏం లేదు. ముఖ్యమైన వ్యక్తి జనార్దన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి వారు తప్పనిసరిగా ఆయన తీసుకున్న లోన్స్ కానివ్వండి, కార్మికుల పేరు మీద తీసుకున్న లోన్స్ కానివ్వండి, అవన్నీ కూడా తప్పనిసరి దానికి చెల్లించి అవసరం పడితే మా ఆధ్వర్యంలో సాయి మహేందర్ గారు, రామూర్తి సేట్ గారు అధ్యక్షుల వారు, మురళి వారు ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నేను పార్టీలకు అతీతంగా నేను కూడా వచ్చి వారి దగ్గరకు వచ్చి ఈ సందర్భంలో ఆ కట్టే అమౌంట్లో డిస్కౌంట్ అంటే తక్కువ చేపించే ప్రయత్నాలు మేము చేస్తామని